अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु तेजस्विनावधीतमस्तु मा मा विद्विषावहै। विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ బ్రాహ్మణం చూస్తున్నాము. ప్రథమ అధ్యాయంలో ఆ ప్రథమ బ్రాహ్మణంలో మనము ప్రథమ అధ్యాయంలో మూడవ బ్రాహ్మణం చూస్తున్నాము. అందులో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయం మీద నిన్న ఎవరో ఏదో అడిగారు. సందేహం ఉంటే అడగండి. మహోదయ, పూర్తి సమర్పణ భావం అని చెప్పారు మహోదయ మీరు నిన్న. మీ వాయిస్ మళ్ళీ స్లోగా వస్తుంది, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే నిన్న మీరు పూర్తి సమర్పణ భావం అని చెప్పారు కదా మహోదయ. పూర్తి సమర్పణ భావం అంటే మనం దాని గురించి ముందు కూడా చెప్పుకున్నాం. అంటే మనసుకి ఏకాగ్రత కావాలన్నదే కదా మహోదయ అక్కడ ఉద్దేశం. ఏకాగ్రత అంటే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ప్రశ్న ముందు వాక్యం. అంటే మీరు ఏమన్నారంటే నిన్న చెప్తున్నప్పుడు మనసుకి పూర్తి సమర్పణ భావం కావాలన్నారు మీరు. మనసు అనలేదు, పూర్తి సమర్పణ భావం ఉండాలని చెప్పారు నిన్న చెప్పినప్పుడు. పూర్తి సమర్పణ భావం అంటే మనం అలాగే నిష్కామ కర్మ అన్నారు. ఇప్పుడు మనం ఏదో ఒక ఇది చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం అంటే మనకి ఏదో కోరిక, జనరల్ గా మనుషులంతా ఏదో కోరిక ఉంటుంది కదా మహోదయ. అలా ఉండకుండా ఏమీ లేకుండా ఓన్లీ సమర్పణం మాత్రమే, నేను భగవంతుడికి సమర్పణం మాత్రమే, నాకు ఏ కోరికలు లేవు అన్న ఉద్దేశంలో చేయాలనా మీ దాని తలక తాత్పర్యం మహోదయ? అదే అండి, మనం ఇప్పుడు చేసిన ఉపాసన ధ్యానం ఏమి చేసినా కూడా మనకు సాంసారిక విషయాల పట్ల, సాంసారిక వస్తువుల పట్ల, సాంసారిక వ్యక్తుల మధ్య మనకు కామన ఉండకూడదు. అంటే ఏదో ఆశ ఉండకూడదు, ఏదో ఆశించి ఉండకూడదు. నాకు ఇది కావాలి చెప్తే నేను లోకేషణ విత్తేషణ పుట్రేషణ అని చెప్పాను అనమాట. అవి ఏ మాత్రం ఏ ఆంశిక రూపంలో ఉన్నా కూడా ఏమవుతుందంటే అది స్వార్థంతో యుక్తమవుతుంది. కాబట్టి నీలో ఉచ్చ లక్ష్యం ఉన్నప్పటికీ కూడా స్వార్థపూరితమైనటువంటి మనోకామన ఉన్నట్లయితే నువ్వు సమర్పణ భావన కూడా చేయలేవు, సమర్పణం కూడా ఆ పరమాత్మకు అంకితం కాలేవు. దానివల్ల ఇంక ఏకాగ్రత కలుగుతుంది, అంతవరకు బాగానే ఉంటుంది. సమర్పణ భావం అంటే కేవలం ఆ సమయంలో, ఆ క్షణంలో పరంపిత పరమాత్మకి పూర్తిగా సమర్పణం కావడం అనమాట. తన్ మన్ ధన్ అంటే మనము శరీరంతో, వాక్కుతోటి, మనసుతోటి అన్ని రకాలుగా పూర్తిగా సమర్పణం కాదు. అక్కడ ఏమి ఆలోచించవు. పరమాత్మ తప్పితే మన సంకల్పం తప్పితే ఇంకో రెండో సంకల్పం, పరమాత్మను పొందాలనే కోరిక, పరమాత్మ యొక్క తత్వాన్ని పొందాలనే కోరిక, పరమాత్మను విషయంలో తెలుసుకొని జిజ్ఞాస జ్ఞానం పట్ల ఉండాలి, కానీ మిగతా అన్ని విషయాల పట్ల ఉండకూడదు. అక్కడ ఏమి అన్య వ్యక్తి అసలు రాకూడదు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ధ్యాన కాలంలో నువ్వు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశావో సమర్పణ భావంతో, అదే రకమైనటువంటి ఆ సంస్కారం నీలో ఓతప్రోతం అవుతుంది. కాబట్టి అన్య విధాన అవస్థలను లేచిన తర్వాత ఏవైతే నీకు బహిర్గతమైనటువంటి ఆలోచనలు, విచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభావం చూపుతుందన్నమాట. అంటే ఈ సమయంలో నువ్వు సమర్పణ భావం చేసినప్పుడు కలిగేటువంటి ఏకాగ్రత యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో, అక్కడ నుండి ఆనందానుభూతి, అక్కడ నుండి ధ్యానానుభూతి ఏదైతే ఉందో అది సాంసారిక విషయాల పట్ల అది ప్రభావం చూపుతుంది. కాబట్టి నీకు నీ ఆధీనంలో ఉంటాయి.
అది మనం సమర్పణ భావంతో చేసినప్పుడు అంటే పూర్తిగా మనసును అంటే ఇక్కడ ప్రాణానికి సమర్పించాలి. ఇప్పుడు ప్రాణం ఉన్నంత వరకు అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ప్రాణతత్వం ఏ కొంచెం అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంద్రియాలు లోపిస్తాయి, ఇంద్రియాలు శైథిల్యం చెందుతాయి అన్నమాట. అందుకే ఇవన్నీ ప్రాణతత్వాన్ని సమర్పించుకోవాలి. అంటే మనస్సు అనేది సమస్త ఇంద్రియాలకు ఏక సాధనం. అంటే 10 ఇంద్రియాలు ఏవైనా కూడా ఏ ఇంద్రియం పనిచేసినా మనసుతో సంపర్కంతో ఉంటూనే అన్ని క్రియాకలాపాలు చేస్తుంది. అంటే మనం వాగింద్రియం పనిచేయాలన్నా, చక్షుంద్రియం పనిచేయాలన్నా, శ్రోత్రేంద్రియం పనిచేయాలన్నా, త్వగింద్రియం పనిచేయాలన్నా, ఇవన్నీ కూడా ఏంటి మనసుతో సంపర్కం. అంటే ఆత్మ మనసుని ప్రేరేపిస్తుంది, మనసు ఇంద్రియాన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇంద్రియాలు కూడా ఏ పని చేసినా, ఏ ఇంద్రియంతో ఏ పని చేసినా మనసు ద్వారా మనసు ఆత్మ కనెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడ సంపర్క ఆ రకంగా ఉంటుంది. అంటే 10 ఇంద్రియాలతోటి మనిషి యొక్క సంపర్కం ఉంటుంది. మనిషి యొక్క సంపర్కంతో మనం పని చేస్తూ ఉంటాడు. అందుకే ఇంద్రియాలను కూడా మనిషి యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసుతో సహా అన్ని కూడా ఈ ప్రాణతత్వంలో ఆధీనంలో ఉన్నాయి. ప్రాణతత్వానికి ఆధీనంలో ఉన్నాయంటే ఏమిటి? ఆ జీవాత్మకు ఆధీనంలో ఉన్నాయి. ఆ జీవాత్మకు అంతర్గతంలో ఉండే పరమాత్మకు ఆధీనంలో. ఎప్పుడైతే జీవాత్మకు అంకితమయ్యేమో పరమాత్మ కూడా అంకితం కాగలుగుతామట. అందుకే జీవాత్మ పట్ల పూర్తి సమర్పణ భావం ఉన్నట్లయితే, జీవాత్మ తెలుసుకునే భావన ఉన్నట్లయితే నీకు నిష్కామత వస్తుంది, పూర్తి సమర్పణ భావన వస్తుంది. అది ఇలా మనం చేయడం ద్వారా సాధ్యమవుతుంది. అంటే సమర్పణ భావన అనేది కావాలి మనకు. కామన ఉంటూ మనం చేసినట్లయితే ఆ సమర్పణ పరమాత్మ పట్ల అర్పించలేము. అదొక స్థితి మనలో ఉత్పన్నం కాదు అనే భావంతో ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే కర్మలు చేసేటప్పుడు కూడా నిష్కామ కర్మ అని చెప్పారు కదా మహోదయ. అంటే నిష్కామ కర్మ అంటే మనకి ఏ కామన కూడా ఉండకూడదు అని తాత్పర్యం తెలుసుకోవాలా మహోదయ? అవును, నిష్కామ కర్మలు ఏ కామన కూడా మనకు ఉండకూడదు, దేశమాత్రం కూడా ఉండదు. కామన ఉన్నట్లయితే స్వార్థం ఉంది. స్వార్థం ఉందంటే పాపంతో యుక్తం అవుతుంది. మనం చెప్పారు ప్రజాపతి ఇక్కడ మనకు ఒక్కొక్క ఇంద్రియము మనం చూసినట్లే ప్రతినిధిగా ఉండు దేవతలంతా ప్రార్థించారు. ఒక్కొక్క ఇంద్రియాన్ని ప్రతినిధిగా ఉండి ఉద్గీతం చేయమని చెప్పినప్పుడు అది స్వార్థంతో యుక్తమైనది కాబట్టి మనం జయించలేకపోయాం. అంటే అసురులను జయించలేకపోయాము. మనము ఒకరిని గెలవాలి అంటే, ఈ సంసారాన్ని గెలవాలి అంటే, ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖాలను అవిద్యను తొలగించుకోవాలి అంటే మనలో స్వార్థం ఉన్నంత వరకు సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదో తప్పు చేస్తాం, దోషం చేస్తాం. తప్పు చేసినప్పుడు కర్మ చేసినప్పుడు ఏమవుతుందో ఖచ్చితంగా ప్రారంభం ఏర్పడుతుంది. దాని ఫలితం కూడా వెంటనే మనకు సిద్ధిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు పరమాత్మ పట్ల నువ్వు వెళ్ళాలి అనే భావన ఉన్నట్లయితే మనకు కర్మ చేయడంలో కూడా రకాలు ఉంటాయన్నమాట. ఒకటి, మనం కర్మ చేస్తున్నాం ధర్మబద్ధంగా ఉంటూ సంసారంలో ఉంటూ సాంసారిక ధర్మబద్ధమైన నియమాలను అనుసరిస్తూ న్యాయంగా సత్య మార్గాన్ని అనుసరిస్తూ ఈశ్వరీయ విధానం ప్రకారంగా వేదంలో చెప్పిన విధానం ప్రకారం శాస్త్రం చెప్పిన విధానం ప్రకారం ఏవైతే యమ నియమాలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైన జీవనం అయితే ఉందో ఆ రకం కామనాయుక్తంగా ఉండి మనం పనిచేయం. అది కామనాయుక్తమైనదే అయినప్పటికీ కూడా అక్కడ ధర్మబద్ధంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది. కాబట్టి దాని యొక్క కర్మ యొక్క ఫలితం ఎలా ఉంటుంది? పుణ్యదాయకంగా ఉంటుంది, అంటే ఉత్తమంగా ఉంటుంది, ఉత్కృష్టంగా ఉంటుంది. ఒక కామన ఎలా ఉంటుందంటే మనలో అది నిస్వార్థంగా ఉండకుండా సకామన, అంటే అది ఇతరులకు హాని కలిగించి కూడా మనం చేస్తాం అన్నమాట. ఒకటి అంటే ఇక్కడ ఇతరులకు హాని కామన ఉంటుంది, స్వార్థపూరిత కామన ఉంటుంది. అది పక్క వాళ్ళు ఎలా చేసినా ఏమైనా మనకు ఏమన్నా అవని, కానీ నాకైతే ఇది సిద్ధించాలి, నాకైతే ఇది కావాలి. అది మనం చేసే కర్మను బట్టి మనము ఇక్కడ మనం లోకంలో ఉండి భౌతికంగా ఉండి చేస్తున్నామా, స్వార్థంగా చేస్తున్నామా, లేదంటే వ్యక్తిగతంగా చేస్తున్నామా, మనం చేసే కర్మ యొక్క విధాన్ని బట్టి మనలో ఆలోచన అనేది అక్కడ మార్పు వస్తుందన్నమాట. మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వంటవాడు ఇంకా డబ్బు తీసుకొని పనిచేసేవాడు ఏదైతే ఉన్నదో అక్కడ ఆ కర్మ చేస్తాడన్నమాట. డబ్బు తీసుకొని పని చేస్తున్నాడు, అక్కడ డబ్బు తీసుకొని పని చేసేందుకు ఉద్దేశం అన్నమాట. అక్కడ సకల మనోకామన అందరికీ సిద్ధించాలి, అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశం ఉండదు. అంటే మన భావన ఏ రకమైనటువంటి స్థితితో ఓతప్రోతమై ఉంటుందో ఆ రకమైన భావనాతీతంగా మనలో ఆ పరమాత్మ పట్ల మనకు భావన ఉత్పన్నం అవుతుంది అన్నమాట. మీరు ఏ విషయంలో చెప్పారు ప్రశ్న? ఇదే మహోదయ మీరు చెప్పింది, అస్తు మహోదయ మీరు చెప్పిందే మహోదయ.
అంటే మనం నిష్కామ కర్మ అంటే మనలో ఎటువంటి మీరు ఇప్పుడు చెప్పారు అంటే ఒక్క ఇంద్రియము ఆ గీత చేస్తున్నప్పుడు మంచి విషయాలను తనలో ఉంచుకోవడం వల్ల మా పాపరహితమయ్యే దానివల్ల అసురులు వాళ్ళని జయించారు అని చెప్పారు. అదే విధంగా మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఉపాసన చేస్తున్నప్పుడు మన స్వార్థాన్ని వస్తే అది పాపరహితమై మనకి ఫలాన్ని ఇవ్వదు అన్న తాత్పర్యం తీసుకోవాలి. అంతే కదా మహోదయ? అది ఏమవుతుంది, స్వార్థంతో కొడుకున్నప్పుడు కామ క్రోధ లోభ మద మాత్సర్యం మనలో ఉండే అనాది వాసన సంస్కారాలు ఏవైతున్నాయో అవి జాగృతం అవుతామంట. అందుకే ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, ఈ ఒక్క క్షణం కూడా మనం పరమాత్మ పట్ల విముఖంగా ఉన్నట్లయితే ఏమవుతుంటే దోషాలు ఆటోమేటిక్ గా సహజంగా ప్రవర్తిస్తాయి, సహజంగా ప్రవేశిస్తాయి అన్నమాట. అంటే ఏమిటంటే మనకు మనం పరమాత్మ మర్చిపోతాం. పరమాత్మ మర్చిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు సహజంగా ఉన్నటువంటి వృత్తులు క్లేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్తే రాగ ద్వేష కామనలు ఏవైతే ఉన్నాయో, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, కామన ఏవైతే ఉన్నాయో, అలాగే వస్తువు పట్ల, పదార్థం పట్ల, వ్యక్తుల పట్ల, అలాగే మన వృత్తి అనేది స్వార్థ వృత్తి ఉంటుందన్నమాట. అంటే మన కోసం మన వరకు ఆలోచిస్తూ ఉంటాం. వసుదైవ కుటుంబం అనే భావన లేకుండా, లోకహితం అనే భావన లేకుండా, అంటే మనం వ్యక్తిగతంగా ఆలోచిస్తాం. అంటే వ్యక్తిగతంగా ఆలోచించడం వరకు ఏంటి, అది ఆత్మ కళ్యాణం వరకైతే ధనబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటూ ఉచితమైందే. కామన ఉండదు, కామనారహితంగా పూర్తిగా ఉండం. ఒక దేవుడి అంటే మీకు ఎటువంటి కామన ఉండే నిష్కామ కామన ఉండాలి అండి. అంటే నిష్కామ కామన అంటే ఇప్పుడు అది ఎలా సాధ్యం అవుతుందండి? ఇప్పుడు ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి, పరమాత్మని పొందాలి అనే అది కూడా ఒక కామనే కదా. కామన రహితంగా అంటే అసలు మనిషి కానే కాలేడు. కరెక్టే, అది కామన ఉంటుంది. నిష్కామ కర్మ చేసేటప్పుడు కూడా సాధకుడికి కామన ఉంటుంది. కామన అంటే పరమాత్మ యొక్క కామన ఉంటుంది. పరమాత్మ యొక్క కామన ఏంటిది? అది విద్యాయుక్తమైన కామన ఉంటుంది, స్వార్థపూరితమైన కామన కాదు అది. కామన ఎందుకంటే ఆత్మ యొక్క గుణాల్లో ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖ దుఃఖ ఆత్మనో లింగాని అని చెప్పి న్యాయశాస్త్రం చెప్పుకున్నాడు. ఇచ్ఛా గుణం అనేది ఆత్మలో ఒక లక్షణం, ముఖ్యమైనది, ఒక గుణం అన్నమాట. ఆత్మకి ఒక గుణం. కాబట్టి కోరిక ఉంటుంది. కోరిక ఎటువంటి కోరిక? ఒకటి విద్యాయుక్తమైనటువంటిది, ఒకటి అవిద్యాయుక్తమైనటువంటిది. అంటే సాంసారిక కామన ఒకటి ఉంటుంది, పరమాత్మ కామన ఒకటి ఉంటుందంట. అంటే నిత్య శాశ్వతానందం కలిగించే కామన ఒకటి ఉందా. అది పరమాత్మతో యుక్తమై చేసే కామన నిస్వార్థపూర్వమైన ధర్మబద్ధమైంది కాబట్టి, అది పరమాత్మ మనకి వేదంలో శాసించాడు కాబట్టి, నేను నిత్యానందం కావాలంటేనా శ్రేయ మార్గంలో, అది ముక్తిలో మాత్రమే, మోక్షంలో మాత్రం సాధ్యం అవుతుంది. ఆ యథార్థం తెలుసుకొని కామన మనం చేసినట్లయితే అది దోషపూరితమైనది కాదనమాట. అక్కడ నిష్కామ కర్మ, సకామ కర్మ అంటే ఏదైనా ఆశించి చేయడం. అక్కడ ఆశించి చేయడం లేదు, కేవలం కర్తవ్యంగా భావించి చేస్తున్నాము. ఫలం ఆశించలేదు. ఫలాన్ని ఆశించకుండా చేస్తే అది ఖచ్చితంగా మనకు ఫలంతో యుక్తం చేస్తుంది. మనం ఫలం యోగా పరమాత్మ ఖచ్చితంగా ఇస్తాడు. కర్మ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రారంభం ఏర్పడుతుంది. చేసేటప్పుడు వ్యక్తి సాధకుడు ఎవరైతే ఉన్నారో అది మనకు మన వ్యక్తిగతం కాకుండా, సీమితం కాకుండా, స్వార్థంతో కాకుండా పదార్థంగా ఉన్నట్లయితే అది మనకు సమర్పణ భావన పరమాత్మ పట్ల కలుగుతుంది. అది నీకు ఫలితాన్ని కూడా ఇస్తుంది అనమాట. అందుకని మనం కామన రహితమైన కర్మలు చేయాలి. అది మనలో ఉంటుంది, ప్రతి ఒక్కరి కామన ఉంటుంది. ఆ కామన మనలో ఏదైతే ఉందో వాటిని మనం ఆత్మ నిరీక్షణ చేసుకోవాలి. మనలో ఉండే కామన ఏంటి? ఎందుకు మనకు మన మనసు మాటి మాటికి ఇతరుల పట్ల, ఇతర విషయాల పట్ల ఎందుకు అలా వెళ్ళిపోతుంది? ఎందుకు నేను ధ్యానంలో సరే కూర్చోలేకుండా ఉన్నాను? కూర్చోకపోవడానికి కారణాలు ఏంటి? ఒక విషయము మనలో మాటి మాటికి పీడిస్తూ ప్రతాడిస్తూ ఉంటుందన్నమాట. ఒక్కోసారి విషయాలు మనలో ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎంత చెప్పినా కూడా మనకు తెలియకుండా ఇప్పుడు ఏం ఆలోచనలు రాకూడదు అనుకుంటా మనం కూర్చుంటాం, మళ్ళీ మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు ఏ విషయం అయితే మనలో మాటి మాటికి ప్రభావం చేస్తుందో, ఏ విషయం మాటి మాటి గుర్తుకు వస్తుందో ఆ విషయం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ఎందుకు ఆ విషయం ఎక్కువ ఆలోచిస్తున్నాను? అది ఏదైనా కావచ్చు, ధనపరం కావచ్చు, ఇంటి పదం కావచ్చు, ఒక వ్యక్తి పదం కావచ్చు. చాలా మంది ఇంట్లో క్లేశాలు చాలాగా ఉంటాయి. భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు. అలాగే పరస్పరం మిత్రత ఉండదు, పరస్పరం అన్యోన్యత ఉండదు. పరస్పరం అన్యోన్యత లేకుండా, మిత్రత లేకుండా మనం ఎప్పుడు కూడా ఈ మార్గంలో ముందుకెళ్ళాం. ఎప్పుడైతే మనం కర్మ చేస్తున్నామంటే ఆ కర్మ పట్ల అందరికీ ఒక సద్భావన ఉత్పన్నం కావాలి. మనం చేసే కర్మ పట్ల సద్భావన ఉత్పన్నం కావడం లేదు అంటే మనం చేసే కర్మలో లోపం ఉంది, మనం చేసే కర్మలో తప్పు ఉంది ఎక్కడో. మనం నిజంగా కర్మ యథార్థంగా చేసినట్లయితే అక్కడ ఆ కర్మను అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే ఒక మంచి కర్మ చేస్తున్నాం అంటే అక్కడ భయము, శంక, లజ్జ ఇవన్నీ ఉత్పన్నం కావు. మనం చేసే కర్మ వల్ల ఇతరులకు ఎటువంటి హాని కలిగే, మనం చేసే కర్మ ఎటువంటి కష్టం కలగదు అన్నమాట.
మనం చేసే కర్మలు ఇతరుల కష్టాన్ని కలగజేస్తున్నాయి అంటే మన కర్మలు ఎక్కడ లోపం ఉంది. అటువంటి కర్మ ఏమవుతుందంటే అది స్వార్థంతో కూడుకో ఉంటుంది. స్వార్థంతో కూడుకో ఉంటుంది కాబట్టి అది ప్రత్యక్ష ఇతరులకు కనిపిస్తుంది అన్నమాట. కానీ అటువంటి స్వార్థపూరితమైనటువంటి కర్మ మనం తెలుసుకునే ఆత్మీయత చేసుకున్నట్లయితే మనకు మనం చేసే దోషాలు ఏంటో అవి మనకు కనిపిస్తాయి అన్నమాట. అందుకే మనం లోపల దిగినప్పుడే మనకేం తెలుస్తున్నాడు మనం ఏ దోషాలు ఉందా మనం చేయనంత వరకు ప్రారంభించిన వరకు మన దోషం మనకు కనిపించదు. నేను చేసేది కరెక్ట్ గా అనిపిస్తూ ఉంటున్నమాట. అందుకే అటువంటి విషయాల పట్ల మనం ఆత్మనిరీక్షణ ఆత్మావలోకనం చేసుకున్నట్లయితే అంటే మనకు ఒక విషయం మాటి మాటికి అదే రిపీట్ అవుతుందంటే దాని వెనక ఏదో కారణం ఉంది. ఆ కారణం తెలుసుకుని కారణానికి పరిష్కారం చేసుకోవాలి, ఆ కారణానికి సమాధానం చెప్పుకోవాలి. అలా చేసినట్లయితే నీకు ఎటువంటి సమస్య ఉండదు. మనం సమస్యను తెలుసుకోకుండా అలాగే వెళుతూ ఉన్నామనుకో, అలా వెళ్తూ ఎంతవరకు వెళ్తాం, ఎక్కడో వచ్చి ఆగాలి కదా, ఆగలేము అనమాట. ఇంకా అలాగే కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. మనం అక్కడికి ఎక్కడ అలా ఉంటుంది, జీవనం కొనసాగుతుంది, కాలం అయిపోతుంది. అలాగా ఆ మృత్యు ఆసన్నం అవుతుంది అన్నమాట. అలా జరిగిపోతే కాలక్షేపం అలా జరిగిపోతున్నమాట. కానీ మనకు నిజంగా ఒక సంకల్పం తీసుకొని లక్ష్యంగా పెట్టుకొని మనం కర్మ చేసినట్లయితే తదనుకూలమైనటువంటి సామాగ్రి మనం ఏకత్రీకృతం చేస్తాం కాబట్టి అది ఒక లక్ష్యం మనకి ఎదురుగా ఉంటుంది కాబట్టి దాని అనుగుణంగానే మనం ఆలోచించగలుగుతాం, అనుగుణంగా ప్రయత్నం చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మనకు ఏ విషయాలు మనం ఇబ్బంది కలిగిస్తున్నాయి దానికి కారణం ఖచ్చితంగా ప్రతి విషయం దానికి కారణం ఉంటుంది. మనం మహాభారతం రామాయణం చూస్తాం, ప్రతి కథ వెనుక ప్రతి ఒక క్యారెక్టర్ వెనుక ఒక కారణం ఉంటుందంట. ఇలా జరిగింది, రామాయణం చూసిన మహాభారతం ప్రతిదీ కారణయుక్తంగా ఉంటుందంట. అలాగే జీవితంలో మనకి ఏవైతే ఎదురవుతున్నాయో ప్రతి కారణం ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కలయిక కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత కావచ్చు, ఏవైనా పరస్పరం ఒకరికొకరు జరుగుతుంది అంటేనా, వ్యవహారం జరుగుతుంది అంటేనా ఏదో ఒక అనుబంధం ఉండేనే ఉంటుంది, ఏదో కారణం ఉండేనే ఉంటుంది. కానీ ఆ కారణానికి వ్యక్తి వెనక ఏంటి, ఆ ప్రీతి అనురాగం ఎందుకు కలుగుతుంది? ఆ ప్రీతి ఒక విషయం పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల కలుగుతుందంటే అది అనురాగం ఏదో ఒకటి ఉంటూనే ఉంటున్నాను. ఆ అనురాగం తెలుసుకొని అది మనకి ఏంటి, స్వార్థయుక్తమైందా, పదార్థయుక్తమైందా, నిష్కామయుక్తమైందా, జిజ్ఞాసయుక్తమైందా, విద్యుత్యుక్తమైందా, అది తెలుసుకొని దానికి పరిష్కారం సమాధానం చేసినట్లయితే మనకు యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని మనం సాధన యథార్థంగా చేయగలుగుతాము. కాబట్టి ఆ విషయాలను కూడా మనకు ఆత్మనిరీక్షణ చేసినప్పుడే మనలో ఉండేటువంటి దోషాలు మనకు కనిపిస్తాయి. లేకపోతే మనం చేసిందే మనం ఆలోచించి మనకు ఆలోచించితే మనం కరెక్ట్ అనుకుంటాం, అది ఇతరులకు దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మిమ్మల్ని పరీక్షించి మనం చేసే కర్మలు ఎదుటికు ఆనందాన్ని కలిగించాలి, సంతోషాన్ని కలిగించాలి. అలా కలిగించడం లేదంటే మనం దోషం చేస్తున్నాము. నిజంగా మనం ఆ కర్మ చేసినట్లయితే 10 మంది మనకు అనుకూలిస్తారు, 10 మందికి సహాయపడుతుంది అన్నమాట, ముందుకు రావడానికి, ముందుకు వెళ్తుంది అన్నమాట. అలా చేయడం లేదంటే ఎక్కడ మనకు అది కొంచెం దోషపూరితమైంటుందో దాన్ని తెలుసుకొని, అందుకే అంటే యత్నేకరితే ఇది నా సిద్ధ్యతి కోట్ల దోష. యత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, అన్ని రకాలు చేసినప్పుడు అది మనకి ఫలం సిద్ధించాలంటే ఎక్కడ దోషం మనలో ఉంది అది తెలుసుకొని దానికి కరెక్ట్ సమానం తయారు చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించినట్లయితే, ఆత్మనిరీక్షణ చేసుకున్నట్లయితే ఈ 2 విషయాలు మనకు కనిపిస్తాయి. అది నిరంతర సాధన, నిరంతర క్రమంగా నిరంతరంగా చేసినట్లయితే ఇటువంటి విషయాల పట్ల మనకు అవగాహన వస్తుందన్నమాట. అది క్రమం తప్పినట్లయితే ఆ క్రమంలో నేను మాట చెప్తూ ఉంటాను, ఆ బలము, ఆ శక్తి మనలో ఉత్పన్నం కాదు. నిజంగా మనం సంకల్పబద్ధంగా మనం ముందుకు చెప్పుకున్నాం, మనకు ఎలా సంకల్పం సిద్ధిస్తుంది, ఎలాగ నిష్ఠ వస్తుంది, ఎలా శ్రద్ధ వస్తుంది. ఎలా శ్రద్ధ ఉన్నప్పుడు మనకు పరమాత్మ పట్ల, పంచభూతాల పట్ల, మన పిండం పట్ల, పిండంలో ఉండే, శరీరంలో ఉండే అవయవాల పట్ల, వస్తువు పట్ల, చుట్టుపక్కల ఉండే నివాసం పట్ల, అలాగే చుట్టూ ఉండే మన బాంధువుల పట్ల, మిత్రుల పట్ల ఎలాంటి భావనతో యుక్తమై ఉన్నాం, ఇలాంటి విచారాలు వ్యక్తుల మీద కలుగుతున్నాయి. ఇటువంటి విషయాల మీద మనం ఆలోచించినట్లయితే మనకు మనలో ఉండే దోషాలు మనకు కనిపిస్తాయి. లేకపోతే ఒక వ్యక్తి మనం ఒక మాట అని వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం మాటికి అదే ఆలోచిస్తూ ఉంటాం, అదే మనం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా ఆ విషయంలో ఆలోచిస్తున్నది అది సానుకూలం కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, ఆ వ్యక్తి పట్ల మనం అదే ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువ శాతం జనాలు ఏం చేస్తారంటే మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా చేసేటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు జీవితంలో ఎప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఏ మార్గంలో ప్రగతి పొందేవాళ్ళు. అంటే ఎంతసేపు ఉన్నా ఇతరుల నుంచి మనం గమనించాలి, ఊహించాలి, తెలుసుకోవాలి. కానీ ఎలా ఉండాలంటే అది శిక్షాప్రదంగా ఉండదు. నిరంతరంగా మనం ఏదో ఒకటి ద్వేషించే విధంగా, ఏదో ఒకటి ఆలోచనాత్మకంగా విధంగా ఉండకూడదు అన్నమాట. అది ఏదైనా మనకు అది ఆ గుణం కావచ్చు, దోషం కాదు, గుణాన్ని గుణరూపంలో తీసుకొని, దోష రూపంలో తీసుకొని దాన్ని అలా గుణం అయితే గ్రహించడం, దోషంతో వదిలిపెట్టడం, ఆ రకంగా తీసుకుని ప్రతిదీ మనకి శిక్షాప్రదమే ఇతరుల నుంచి.
అంతేకాని ఆ జరిగిపోయిన సంఘటనే తీసుకొని మాటికి అక్కడే ఉంటూ అలాగే ఉంటూ మన జీవనం కొనసాగిస్తున్నాం అనుకోండి, మన సమయం వ్యర్థం అవుతుంది, జరుగు సమయం వ్యర్థం చేస్తాం, అలాగే జీవితం వ్యర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి మనకు సంకల్పబద్ధంగా ఉండి మనం కర్మ చేయడం అనేది ప్రారంభించాలి. ఆ కర్మలో స్వార్థం అనేది లేకుండా మనం ప్రయత్నం చేసినట్లయితే మనం ఏం చేసినా నేను పరమాత్మ పొందడం కోసం చేస్తున్నాం, పరోపకారం కోసం చేస్తున్నాం. స్వార్థం ఉంటే నీ జీవిత కర్తవ్య కర్మ వరకు ఉండాలి. కర్తవ్యం ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాడు, ఇప్పుడు పరోపకారం ఉండాలని చెప్పి నేను ఎటువంటి ఆదాయం లేకుండా చేయాలి అలా కలకత. ఒక కర్తవ్యం, ఒక ధర్మబద్ధం, దాంట్లో మోసం అంటూ లేకుండా, అన్యాయంగా అధర్మం కాకుండా, ఒక వస్తువు, ఒక పదార్థం ఉంది, దాంట్లో ఎంత ఆదాయం మనకు జీవనం వ్యాపారం చేస్తే మనకి ఏదో ఆదాయం కోసం, అలాగే ఆదాయం తీసుకొని మనకి దాంట్లో ఏదైనా అన్యథా తీసుకొని మోసం చేస్తూ మనకు భావన తెలిసిపోతున్నాడు, మనం మోసపూర్వకంగా చేస్తున్నామా, ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నామట. అలాగా మనం చేసే కర్మ అనేది కొంచెం ఆ దోషపూరితంగా ఉన్నట్లయితే మనలో భయము, శంక, లజ్జ ఉత్పన్నం అవుతాయి. మనం ముందు చెప్పుకున్నాం, ధర్మము అధర్మానికి పరిభాష ఏంటంటే మనం ఏం చేసినా, ఏ తప్పులు చేసినా మనలో భయము, శంక, లజ్జ ఉత్పన్నమైనట్లయితే అది అధర్మం, అన్యాయము, అసత్యం అని చెప్పి, పాపం అని చెప్పి ఆ కర్మను వదిలేయాలి. అదే మనం ఏ కర్మ చేసినట్లయితే మనసులో ధైర్యము, ఉత్సాహం, ఆనందము ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుందో అది పుణ్యమైన కర్మ కాబట్టి, న్యాయబద్ధంగా ఉంది కాబట్టి, ధర్మబద్ధంగా ఉంది కాబట్టి, పుణ్యయుక్తమైన కర్మ కాబట్టి మనం ఆ కర్మ ఉత్సాహంగా చేయగలుగుతాం. అది అందరికీ సంతోషం ఇస్తుంది. ఒక ఉత్తమ కర్మ ప్రారంభించినట్లయితే అందరికి సహాయకంగా ఉంటుంది. లౌకిక వ్యక్తులే సహాయకంగా ఉండే, పరమాత్మ సహాయకంగా ఉండడు. పరమాత్మ ప్రతి క్షణము కూడా నువ్వు ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు నువ్వు ముందుకు వచ్చి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక సంకల్పం అనేది నువ్వు కరెక్ట్గా చేసినట్లయితే, ఒక సంకల్పం అనేది అడుగు ముందుకు వేసినట్లే ఆయన 10 అడుగులు ముందుకు వచ్చి లాక్కోవడానికి నిన్ను ప్రేరేపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మన సంకల్పం గట్టిగా ఉండాలి. సంకల్పం యథార్థంగా ఉన్నట్లయితే, జిజ్ఞాసయుక్తంగా ఉన్నట్లయితే, ఒక ఉన్నతి వైపు వెళ్ళాలని ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు అన్ని సహాయకంగా ఉంటాయి, అందరూ సహకారంగా ఉంటాయి. దేవతలు కూడా అందరూ కూడా సహాయం చేస్తున్నాం అన్నమాట. ఆ రకమైన భావంతో మనం మనం పరీక్షించుకున్నట్లయితే మనకు ఇటువంటి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే మనం వ్యక్తిగతంగా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. అంటే సామాన్య జీవనం కొనసాగుతుంటే చేద్దాంలో ఉందాంలో అన్నట్టుగా వెళ్ళిపోతుంటున్నాడు. ఇంకోటి అంటే మనం పరీక్షించుకున్న వాళ్ళకు మనము ఒక స్థితిలోకి వచ్చిన మనం గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. నేను చాలా యోగ మార్గంలో ఉన్నాను, నేను ఆధ్యాత్మిక మార్గంలో నేను స్వాధ్యాయం చేస్తున్నాను, ఇది చదువుతున్నాను, మనకు తెలియకుండా ఒక అహంకారం వచ్చేస్తున్నాం అట. ఇవి చదువుకున్నాను, అవి చదువుకున్నా అని చెప్పి అక్కడ చదువుకున్నా కూడా మనకు వాటిని ఎంత ఆచరిస్తున్నా మనం ముందుకు పాఠం చెప్పుకున్నామట. నారదుడు నేను గీత చదివాను, భగవద్గీత చదివాను, తిలక సంహిత చదివాను, వేదాలు చదివాను, ఉపవేదాలు చదివాను, అన్ని చదువుకున్నా కూడా అతనికి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మతృప్తి అంటే బ్రహ్మానందం కలిగేదన్నమాట, తృప్తి చెందలేదన్నమాట. అందుకే మళ్ళీ వచ్చేసి ఋషి దగ్గరికి వచ్చేసి నాకు శబ్దవిత్ అయ్యి కానీ బ్రహ్మవిత్ కాలేకపోతున్నాను, అయినా కూడా మనలో కష్టాలు, క్లేశాలను వేధిస్తున్నాయి, కామక్రోధ లోభాలను వేధిస్తూనే ఉన్నాయి. అంటే ఆత్మ సంతృప్తి కలగడం లేదు అన్నప్పుడు నువ్వు ఆత్మ సంతృప్తి కలగడం లేదు, నీ చదివినా కూడా, నీ శాస్త్రాలు చదివినా కూడా అంటే నువ్వు ఆత్మవిత్ కాలేదు, అంటే బ్రహ్మవిత్ కాలేదు, అంటే బ్రహ్మని తెలుసుకున్న వాడి కాలేదు. శబ్దవిత్, శబ్దాలు మాత్రం చదువుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకు ఆనందం రావడం లేదు. మనం చదువుతున్నట్టు ప్రతిదీ కూడా రసయుక్తంగా ఉన్నట్లయితే మనం చేసిన ప్రతి కర్మ కూడా రసయుక్తంగా ఉంటుంది అన్నమాట. రసయుక్తంగా ఉన్నప్పుడు కర్మ చేయడానికి ఇంకా ఉత్సాహం వస్తుంది. రసయుక్తంగా లేనప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ పట్ల శ్రద్ధ ఉత్పన్నం కాకపోతే కర్మ శైథిల్యం వస్తుంది. కర్మ శైథిల్యం ఉన్నప్పుడు దోషయుక్తంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పాపంతో యుక్తం అవుతుంది. కాబట్టి అలాగా వ్యక్తిలో దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే నిరాశ తోటి మనం ఇంకా అధోగతిని అవినీతి వైపు ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ప్రతిదీ కూడా ఈ రకంగా గమనించి విచారిస్తూ చేసినట్లయితే మనం ప్రగతిని పొందగలుగుతాం, పురోగతిని పొందగలుగుతాం అన్నమాట. ఫస్ట్ విషయాన్ని అతి విస్తృతంగా తీసుకెళ్ళిపోయాను. ఇంకా దీనికి సంబంధించిన మహోదయ మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటేంటంటే ఇప్పుడు అంటే మనస్సుని ఒక బిందువు మీద కేంద్రీకరించడం అని ఒక విషయం ఏంటంటే అది చాలా కఠినమైన విషయం. నేను కూడా మీరు చెప్పిన దగ్గర నుంచి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పినట్లుగా మనసు శిథిలమై పల విషయాల మీద వెళ్తున్నది. అది కఠినం అయినప్పటికీ ప్రయత్నం కొనసాగించి ఏదో రోజులో ఆ గమ్యాన్ని చేరుకుంటాం అనుకోండి, అదొక విషయం. రెండోది మీరు చెప్పింది ఏంటంటే మన మనస్సులో ఇప్పుడు ఏదో ఒక ఎవరినో చూసా, ఎవరితో మాట్లాడామంటే దానివల్ల కూడా మనసు శైథిల్యమై మనకి ఆ పలు విషయాల్లోకి మనసు పోతూ ఉంటుందండి. అంటే మీరు ఎంతసేపు మనసుని
పరమాత్మ పైనే ఉంచి అందరూ పరమాత్మ అన్న దృష్టిలో చూడాలి అన్నది కూడా మీరు దీని ద్వారా చెప్తున్నారు. అలా చూడకపోతే మనసు అలా శైథిల్యమవుతూ పలు విషయాల్లో పోతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆ సాధన పూర్తవదు అన్న విషయం అర్థమైంది మహోదయ. అదే అంటారా? జీ జీ అస్తు. అలాగే మనం మహోదయ విత్ అంటే ఏంది మహోదయ? విత్ విత్ సంవిత్, ఆత్మవిత్, బ్రహ్మవిత్ అని అంటున్నారు కదా. ఆత్మం అంటే ఆత్మ తెలుసుకునే ఆత్మవిత్ అంటామట. బ్రహ్మం తెలుసుకునే బ్రహ్మవిత్ అంటామట. తెలుసుకొనుటానా విత్ అంటారా? తెలుసుకోవడం అన్నమాట. యథార్థంగా దాంట్లో బ్రహ్మం జానాది బ్రహ్మవిత్ అంటామట. ఆత్మం జానతే ఆత్మవిత్. అయితే యథార్థంగా తెలుసుకునే వాడిని విత్ శబ్దం చెప్పుకుంటామట. శబ్దవిత్ బ్రహ్మవిత్ వత్ అంటే మహోదయ సమానం అని కదా మహోదయ? బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నవాడు. వత్ అది అంటే విత్ సమానం, విత్ విత్ అంటే సమానం అర్థం కదా మహోదయ సంస్కృతంలో? సమానార్థకం. వత్ అంటే సమానార్థకం. వత్ అంటే సమానం, విత్ అంటే తెలుసుకున్నవాడు, విశేషంగా తెలుసుకునేవాడు అనమాట. ఓహో అదేలేండి, అదే మహోదయ. విశేషంగా తెలుసుకునేవాడిని విత్ అంటామంట. అంటే బ్రహ్మతత్వం గురించి విషయం తెలుసుకొని బ్రహ్మ విత్ అంటామంట. అలా ఏ విషయం కూడా ప్రతి ఒక్క విషయం మీద దాంట్లో నైపుణ్యం ఉంటుందన్నమాట. ఇతనికి ఈ విషయం మీద చాలా పటుత్వం ఉంది అంటుంటాం కదా, అలాగా నైపుణ్యం ఉంటుంది కదా, నాతుడు అంటుంటాం. అలాంటి నైపుణ్యత అనమాట. విశేషంగా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మవిత్. ఇవన్నీ ఎక్కువ సాధకులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళు, అటువంటి ఉచ్చస్థమైనటువంటి సాధకులు, పండితులు అలా దీన్ని ఉపయోగిస్తుంటారు అన్నమాట. ఓకేనా? అస్తు మహోదయ. చూడండి, ఇక్కడ మనకు మన ప్రకృతి అనుసరమా ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా అంటే పాఠానికి సంబంధించి కొంచెం విషయాలతో కూడా మనం వెళ్ళాం కాబట్టి ఎవరికైనా ఇంతకుముందు కూడా ఏమైనా సందేహాలు అంటే అడగండి. అస్తు. చూడండి, మనం ఇక్కడ మనం 3వ బ్రాహ్మణంలో నిన్న మనము 17వ సూత్రం వరకు మంచిగా మంత్రం వరకు చెప్పుకున్నామట. అక్కడ ఎవరైతే ఏది తినబడుతుందో అది మొత్తం కూడా ప్రాణం తింటుంది అని చెప్పుకున్నామట. ప్రాణం తింటుందంటే ఇక్కడ ఆ ప్రాణం తినడం ద్వారా అందరికీ అన్ని ఇంద్రియాలకు పుష్టి కలుగుతుంది. ఏ రకంగా అయితే ఒక గాయకుడు పాట పాడి అందరిని తృప్తి చెందిస్తాడో, తినడం అంటే బాగా పాట పాడి తింటున్నాడు. తింటున్నాడు అంటే ఆ రకంగా ఉద్గీతం చేస్తున్నాడు, ఆ రకంగా పాట పాడుతున్నాడు. దానివల్ల ఎవరు తృప్తి చెందుతుంది? అక్కడ ఉండే అక్కడ వినటానికి వచ్చినటువంటి శ్రోతృలు ఎవరైతే ఉన్నదో వాళ్ళు తృప్తి చెందుతున్నదన్నమాట. అలాగా ఇక్కడ కూడా మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణానికి పుష్టి కొరకు మనం చేస్తున్నాం. ఆ ప్రాణం పుష్టిగా ఉన్నట్లయితే సమస్త ఇంద్రియాలు పుష్టిగా ఉంటాయి. లేదన్నట్లయితే మనకు ఆ ప్రాణం పుష్టి లేనప్పుడు ఏదైనా అంగం ద్వారా ఆ ప్రాణం ఉత్క్రాంతం చెందినప్పుడు ఏమవుతుంది? అంగం నశించిపోతుంది, శుష్కించిపోతుంది అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అస్తు. ఇక్కడ చూడండి, ఈ రోజు మనం 18వ మంత్రం గమనించినట్లయితే ఇక్కడ ఇప్పుడు ఇంద్రియముల ద్వారా సంకేతించబడుతున్నమాట. ఇంద్రియముల ద్వారా అంటే ఇప్పుడు ఎందుకంటే ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రాణం ఏది తీసుకుంటే అంతా ప్రాణం పుష్టి కొరకు చేస్తుందని చెప్పాం కదా. అప్పుడు ఇంద్రియాలు ఏమంటున్నాయంటే ఇక్కడ అన్నమే ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో అత్యంత ఉత్కృష్టమైంది, శ్రేష్టమైంది. అంటే అన్నమే అన్ని కూడా ఇక్కడ అన్నమే లేకపోతే ఇవన్నీ కూడా మనకు ఏది మనలో కొనసాగదు. అంటే పుష్టి అనేది ఉండదు, బలం ఉండదు అనమాట. అందుకే ఆధారము ఈ అన్నము. కాబట్టి అటువంటి అన్నాన్ని నువ్వు తీసుకున్నావట. ఆ అన్నం తీసుకుని ఎలా ప్రాణం గ్రహిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇదే ఏమంటే నువ్వు ఏం తీసుకున్నది నీకే పుష్టిని చెందిస్తున్నాయి. కాబట్టి నీవు అంటే ప్రాణతత్వాన్ని ఇంద్రియాలు అడుగుతున్నావట. నీవు మాకు అందులో భాగస్వామ్యం కావాలి, మాకు ఒక భాగాన్ని ఇవ్వాలి, అంటే మాకు నీ కోసం కాకుండా మా అందరూ కూడా ఆ శక్తిని ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ ఇంద్రియాలు ప్రార్థిస్తున్నావట. అప్పుడు ప్రాణం ఏమంటుందంటే ఒకవేళ నువ్వు అలాగాను నా నుంచి నువ్వు ఏదైనా కోరుకున్నట్లయితే ప్రాణం ఏమంటుంది, ఒకవేళ నువ్వు నా నుంచి కోరుకున్నట్లయితే నువ్వు నాలో ప్రవిష్టమైపో, నువ్వు నాకు సమర్పితమవు అని ఇంద్రియానికి సంబోధించిందన్నమాట, ఇంద్రియాన్ని ప్రార్థించిందన్నమాట.
ఇప్పుడు మేము మా ఇండియాలో ఏదైతే క్రియాకలాపాలు చేస్తున్నామని నీకు పుష్టి చెందిస్తున్నా కదా, అంటే నీ నుంచి మాకు భాగస్వామ్యం కావాలి, నుంచి భాగం కావాలంటే నేను నీకు ఆ రకమైన శక్తిని ఇవ్వాలి, ఇది ఇవ్వాలంటే నువ్వు నాలో ప్రవిష్టం అయిపో, అంటే పూర్తిగా సమర్పణ భావంతో యుక్తం కావాలని చెప్పి ఇంద్రియాలను ఆ ప్రాంతంలో సంబోధించినమాట. అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాంతంలో సమాహితం కావాలి. ఎప్పుడు సమాహితం అవుతాయో అలాంటి నాలో నేను ప్రాంతంతో అంటే ఆత్మతత్వం ఏదైతే కోరుకుంటుందో అలాంటి తృప్తి నీకు, అంటే ఆత్మకు ఏదైతే సంతోషం కలుగుతుందో అలాంటి సంతోషము ఇంద్రియాల్లో కూడా అలాంటి తృప్తి, శాంతి ఉంటుంది. కాబట్టి మీరు సమర్పితం కావాలి, నాలో లీనం కావాలి అన్నిటిగా ప్రాంతత్వం ఇంద్రియాలను సంబోధిస్తున్నమాట. ఈ రకంగా చెప్పినప్పుడు ఇంద్రియాలను కూడా అన్ని వైపుల నుంచి అన్ని ప్రవిష్టమవుతాయి. అంటే ప్రాణతత్వంలో ఓతప్రోతం అవుతాయి, ప్రాణతత్వంలో అన్ని లీనమవుతాయి. కాబట్టి ఆ ఇంద్రియాలు కూడా తృప్తి చెందుతాయి అన్నమాట. ఏమంటే ఎప్పుడైతే ఒకరికి సమర్పితమయ్యేట్లేదు, గురువులతో ఉన్నాము, అధ్యాపకులతో ఉన్నాము, ఒకరి ఆధీనంలో ఉంటూ మనకంటే శ్రేష్ఠులు ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆధీనంలో ఉంటూ వారి అడుగుజాడల్లో ఉంటూ మనం పనిచేసినట్లయితే మనకి ఎల్లప్పుడూ వాళ్ళు ఒక ఆత్మ కవచంగా ఉండి రక్షిస్తూ ఉంటారు. లౌకికంగా బ్రహ్మాండంగా ఎక్కడ ఏ కర్మలతో చేస్తున్నామో అంటే ప్రతి ఒక్కరం ఉంటున్నాడు స్వతంత్రంగా కాకుండా 10 మందితో కలిసి మనకు హితం కోరుకున్న వాళ్ళు ఏదైతే ఉన్నదో ఆ జ్యేష్ఠులు, పూజ్యులు, తల్లిదండ్రులు, ఇంకా మన హితం కోరుకునే వాళ్ళు మనకంటూ ప్రతి ఒక్కరికి యువతకులు ఉంటారన్నమాట. అలా వాళ్ళ ఆధీనంలో ఉంటూ వారి యొక్క సమక్షంలో ఉంటూ వారి దిశానిర్దేశంలో ఉంటూ సమర్పణ భావంతో ఉంటూ మనం కర్మలు చేసినట్లయితే ఆ కర్మలో గుణవత్త, కర్మలో బలవత్త అనేది కలుగుతుందన్నమాట. అలాగా సమర్పణ భావంతో ఏకీభావం అయినట్లయితే అవి నీకు తృప్తిని కలిగిస్తాయి, ఆనందం కలిగిస్తాయి. లేదు నేను ఒక్కరిని చేసుకుంటాను, అన్ని చేస్తా అంటే వికాసం కలగదు మనకు జీవితంలో. ఎవరైనా కూడా సామాన్యంగా ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అది ఒంటరి పోరాటం చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ ఒంటరి పోరాటం చేయాలి, ప్రతిస్పర్ధ ఉండాలి. కానీ ఎలా ఉండాలంటే అది కేవలము నీ వరకు సీమితంగా ఉన్నట్లు, నాకు మాత్రమే అన్నట్టుగా అహంతో కూడుకొని లేదంటే మమత్వంతో కూడుకొని ఉన్నట్లయితే ఏమవుతుందంటే అది వికాసం చెందాలి, నీకు గెలుపు ఉండదు. నువ్వు పరోపకారం చేసినప్పటికీ కూడా దాంట్లో నీకు తృప్తి, ఆత్మ సంతృప్తి ఉండదు అనమాట. అందుకే సమర్పణ భావం చేసినట్లయితే అవి ఇతరుల నుంచి నీకు తృప్తి కలుగుతుంది. గురువుల యొక్క సమక్షం నుంచి కావచ్చు, పెద్దవాళ్ళ సమక్షంలో కావచ్చు, మనం హితం కోరుకునే వాళ్ళు ఎవరైతే నీకు కూడా ఆ అండ తోడు అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు మనం చేసేది ఒకటే కరెక్ట్ గా అనుకోవద్దు. మనం ఎంత బుద్ధిమంతులు ఏమైనప్పటికీ, ఎంత బాగా ప్రావీణ్యం ఉన్నప్పటికీ కూడా అది 10 మంది సమక్షంలో నుంచి బయటికి రాలేదనుకోండి, అక్కడ ఏదో ఒక దోషం ఉంటుంది. పూర్తిగా సంపూర్ణంగా ఎటువంటి వ్యక్తి అయినా కూడా, ఎటువంటి రాజు అయినా కూడా, ఎటువంటి మంత్రి అయినా కూడా అది 10 మంది సమూహంలో సామూహికంగా విచారించినప్పుడు, నిర్ణయించినప్పుడు అది గుణవత్త వచ్చేస్తున్నమాట. అలా విచారించడం అనుకోండి, దానికి ఆ శక్తి, ఆ బలము రాదు. ఏ విషయంలో కూడా సాంసారిక విషయాలైనా మనం 10 మంది విచారిస్తుంటాం, 10 మందితో మాట్లాడుతుంటాం అంటే ఏంటి, అది 10 మంది 10 రకాలుగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఒక బలం వస్తుందన్నమాట. అంటే దాంట్లో తప్పులు తెలుస్తామట. దృఢంగా బలంగా ఉంటుంది, ఎవరు ఆక్షేపించడానికి అవకాశం ఉండదు అన్నమాట. మనం ఒకరివి అన్నట్లయితే అక్కడ ఏదో పొరపాటు ఖచ్చితంగా చేస్తాం. పొరపాటు చేసినప్పుడు అది మళ్ళీ ఆ తప్పును సరి చేసుకోవాలి, ఆ తప్పు యొక్క శిక్ష అనుభవించాల్సి వస్తుంది, ఆ కర్మ యొక్క ఫలితాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమిటంటే ఆ ప్రాంతంతో ఇంద్రియాలను పూర్తిగా సమాహితం అవ్వాలన్నప్పుడు అలాగే అన్ని దిశల నుంచి ఇంద్రియాల ప్రాణం తత్వంతో సమాహితం అయిపోయామట. ప్రాణతత్వాన్ని ఇక్కడ అనుసరిస్తున్నాయన్నమాట. అందుకే ఎప్పుడైతే ప్రాంతం హృష్టంగా పుష్టంగా ఉందో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇంద్రియాలు తృప్తి చెందుతున్నాయి. ప్రాణం సంతోషంగా, జీవాత్మ సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సంతోషంగా ఉంటాయి. అంటే జీవాత్మలో ఉండే జ్ఞానాన్ని బట్టి కదా ఆ ఇంద్రియాలో మనకు ఉత్సాహం, ధైర్యం కనిపిస్తున్నాం. అంటే మనకి ఏవైనా కూడా మన మనసులో, ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనలో శరీరంలో మనకు మార్పు కనిపిస్తున్నాం. మనం ఉదాసంగా, నీరసంగా ఉన్నట్లయితే శరీరంలో అదే ప్రభావం కనిపిస్తుంది, అదే విధంగా కనిపిస్తున్నాం. అదే మన ఆత్మలో జ్ఞానం సంతోషంగా, ప్రసన్నంగా ఉన్నట్లయితే మన శరీరం అంతా ఆకృతి కూడా అదే ఉత్సాహంతో ఆకృతి విశేషం భిన్నంగా ఉంటుందన్నమాట. మన మనసులో ఉండే భావాభిగత లక్షణాలను బట్టి మన శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అది మన వ్యక్తిని చూడగానే చెప్తుంటాయి, ఇది ఇలా ఉన్నది, ఇది అలా ఉన్నదని చెప్పి మనం వ్యక్తిని చూడగానే లక్షణాలు గుర్తుపట్టేస్తామట. అలాగా ఇవన్నీ ప్రాణతత్వం పుష్టంగా ఉన్నాయి కాబట్టి ఇందులో తృప్తి చెందుతున్నాయి. ఆ రహస్యం తెలుసుకుని ఆ రకంగా సమర్పణ భావంతో యుక్తమై ఉన్నది కాబట్టి మనం కూడా ఆ రకంగా పనిచేసినట్లయితే, అంకితమైనట్లయితే అది మనకి ఏ మార్గంలో వెళ్తున్నా కూడా అది పరమాత్మను లక్ష్యం పెట్టుకుని పరమాత్మ మార్గంలో వెళ్తున్న పరమాత్మ సమర్పణ భావంతో, గురువు యొక్క సమర్పణ భావంలో, అంటే ఏదైనా మనం చేసిన కర్మ పట్ల పూర్తి సమర్పణ కావాలి. ఒక పని చేసినా ఆ పని పట్ల సమర్పణ కావాలి, స్వాధ్యాయం చేసినా ఆ కర్మ పట్ల సమర్పణ కావాలి. సమర్పణ అనేది
నీలో ఒక ఏకాగ్రతను తీసుకొస్తుంది. సమర్పణ అనేది నీలో చైతన్యం తీసుకొస్తుంది. సమర్పణ అనేది శ్రద్ధ నిష్ఠని తీసుకొస్తుంది అన్నమాట. ఆ సమర్పణ అనేది మనకు అన్ని రకాలుగా రక్షణ కలిగిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. అటువంటి వ్యక్తి అధిపతి అవుతాడు. కాబట్టి మనం ఎవరికైతే చేస్తున్నామో అక్కడ అధిపతిత్వం కావాలి అంటేనా మనలో ముఖ్యంగా ఎవరికైతే సమర్పణ అవుతున్నామో అక్కడ ఆ సమర్పణ ఎవరి పట్ల అవుతుందో, ఏ వస్తువు పట్ల అవుతుందో అది నిస్వార్థయుక్తంగా ఉందా లేదా, అది శ్రేష్టమైనదా కాదా, అది కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే సమర్పణ అంటే ఎక్కడ పడితే అక్కడ సమర్పణ చేయడానికి కాదు తాత్పర్యం. అక్కడ నిస్వార్థ విద్వత్త, అది విద్యాయుక్తమైనటువంటి శ్రేష్టమైనది, జ్ఞానంతో యుక్తమైనది అయినట్లయితే అక్కడ సమర్పణ చేసినట్లయితే మనకు ఆ బలం వస్తుంది. ఇక్కడ అదే విధంగా చెప్తామట. ఏం చెప్పారంటే ఇక్కడ ఇంద్రియాలను కూడా ప్రాణ సమర్పితం అయిపోయాయి కాబట్టి అందులో ఆ ప్రాణతత్వం యొక్క శక్తి వీని కూడా తృప్తి చెందుతుండే అని చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ ఆ ప్రాణతత్వాన్ని ఇక్కడ భర్త అంటే ఆ సమస్త ఇంద్రియాలను పోషిస్తుంది. భర్త అంటే భరించేవాడు పోషించేవాడు అంటాం కదా, అలాగే సమస్త ఇంద్రియాలను ఇక్కడ పోషిస్తుంది. ఇంద్రియాలను కూడా భార్య కింద చెప్పి పోల్చి చెప్పారు ఇక్కడ. ప్రాణతత్వాన్ని భర్త కింద చెప్పి పోల్చి చెప్పారు అన్నమాట ఇక్కడ. అంటే ఆ రకంగా ప్రాణతత్వం ద్వారా ఇవన్నీ కూడా పాలించబడుతుందో పోషించబడుతుంది. అంటే దీని యొక్క ఎక్కడైతే నిస్వార్థ ఉంటుందో అటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో అనేక మంది మనం ఏకత్రీకృతం అవుతుంటాం అన్నమాట. మనం చాలా సాధకులు సన్యాసులు చూస్తుంటాం, నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ స్వాముల పట్ల అందరూ సమర్పిత భావంతో వాళ్ళు యుక్తం వేల మంది వాళ్ళ అనుయాయులుగా ఉంటారన్నమాట. ఎందుకంటే నిస్వార్థంగా ఉన్నాడు కాబట్టి, నిస్వార్థ కర్మ చేస్తున్నాడు కాబట్టి అతనికి అనుయాయులు అవుతున్నాం. అంటే మనం ఆధిపత్యం చేయగలుగుతాం. ఆధిపత్యం అంటే ఇక్కడ ఏదో దౌర్జన్యంగా ఆధిపత్యం కాదు ఇక్కడ, అంటే వినమ్రతాపూర్వకంగా 10 మందికి ఒక మార్గాన్ని చూపించగలుగుతాము. అది ఎక్కడ నిస్వార్థ ఉన్నప్పుడే మనలో లేశమాత్రం కామన రహితంగా ఉంటే, స్వార్థపూరిత కామన లేనట్లయితే అటువంటి వ్యక్తి అందరినీ శాసించగలుగుతాడు, అటువంటి వ్యక్తి అందరినీ పోషించగలుగుతాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు కుటుంబం పట్ల ఒక కర్మ చేస్తున్నామంటే మనం స్వార్థం చేస్తామా? అది కర్తవ్యంగా కర్తవ్య భావం చేస్తాం కాబట్టి ఆ ఇంటికి అధిపతిగా ఉండి, ఆ ఇంటికి పతిగా ఉండి, ఆ ఇంటికి స్వామిగా ఉండి అందరిని పోషిస్తున్నామంట. అది ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నామంట. అక్కడ మనం ఇంటి వాళ్ళకి పట్టి ఏదైనా కర్మ చేస్తాం అనుకోండి, అది ఏదో మనం అక్కడ స్వార్థం ఉండేమాట, అది కర్తవ్యంగా భావించి కర్మ చేస్తున్నామంట. దాంట్లో శ్రేయస్సు కోసం చేయడం లేదన్నమాట. అందుకే అక్కడ స్వామిగా ఉంటే ఆ కుటుంబాన్ని పాలిస్తున్నా. అలాగా ఒక సంస్థ తీసుకుని, ఒక ఆశ్రమం తీసుకుని, ఒక పెద్ద సంస్థ తీసుకుని చేసినట్లయితే అక్కడ బలం కలుగుతుంది, శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా స్వార్థహీన వ్యక్తి ఏదైతే ఉన్నదో అటువంటి వ్యక్తికి శత్రులు కూడా లేచి తన అనుయాలుగా మారిపోతారు. స్వార్థహీనమైన వ్యక్తికి శత్రులు కూడా మారిపోతారు. అంటే అటువంటి ఆ శక్తి సామర్థ్యం వస్తుంది అన్నమాట. లేకపోతే ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ముందు చెప్పిన విధంగా దేవతలు కూడా స్వార్థయుక్తంగా ఉన్నంత వరకు మనకు అసలు గెలవలేకపోయారో, అలా కూడా మన సమాజంలో కూడా మనం స్వార్థయుక్తంగా ఉన్నంత కర్మ చేసినట్లయితే తాత్కాలిక ఒకసారి 2 సార్లు మనం ఏదైనా మాయ చేసి మోసం చేసి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వ్యక్తి యొక్క స్వరూపం తెలిసిపోతుంది కాబట్టి ఆ వ్యక్తికి అనుయాలుగా ఎవరు ఉండదు, వాళ్ళు స్వామిత్వాన్ని పొందలేదు, ఆధిపత్యాన్ని పొందలేదు. మనలో అదొక నిష్ట కలగాలంటే స్వార్థహీనత అనేది ఉండకూడదు, స్వార్థం అనేది ఉండకూడదు. స్వార్థహీనంగా ఉన్నప్పుడు మనకు అందరూ కూడా, మన శత్రులు కూడా మనకు అనుకూలిస్తారు అన్నట్టుగా ఇక్కడ ఈ భావం చెప్పబడి, ఈ మంత్రాంశం చెప్పబడింది అన్నమాట. అస్తు ఇక్కడ మన మంత్రం చూసినట్లయితే, తే దేవాః అబ్రువన్ ఏతావద్ వై ఇదం సర్వం యద్ అన్నం తద్ ఆత్మనే ఆగాసిః ఆత్మనే ఆగాసిః అస్మిన్ అన్నే అను ఆభాజస్వ అస్మిన్ అన్నే అను ఆభాజస్వ ఇతి తే వై మా అభిసంవిశత తే వై మా అభిసంవిశత ఇతి తథేతి తం సమంతం పరినివిశంత తస్మాత్ యద్ అనేన అన్నం అత్తి తేన ఏతాః తృప్యంతి ఏవం వై ఏనం స్వాహ అభిసంవిశంతి భర్త స్వానాం శ్రేష్టః పురః ఏతాః భవతి అన్నాదః అధిపతిః య ఏవం వేద య ఊహ ఏవం విధం స్వేషు ప్రతి పతిః బుభూషతి నః ఏవ అలం భార్యేభ్యః
భార్యేభ్యః భవతి. అంటే ఇక్కడ యా ఊహ ఏవం విధం ప్రతి స్వేసు ప్రతి బుభూషతి భార్యేభ్యః అలం నాహ ఏవం భవతి. అత యః ఏవం ఏతం అనుభవతి యః వై ఏతం అను భార్యాన్ బుభూషతి సహ ఏవ అలం భార్యేభ్యః భవతి. అందుకే ఇక్కడ ప్రాంతత్వం ఏ విధంగా భర్త ఇంటికి పర్యాప్తమవుతాడో అలాగే తన ఆధీనంలో ఉంటూ భార్యేభ్యః అంటే అందరికీ ఆశ్రయభూతుడు అవుతాడు, అందరికీ మార్గదర్శకుడు అవుతాడు, అంటే ఆ స్వామిత్వాన్ని ఆధిపత్యాన్ని పొందుతాడు అనే అంశాన్ని ఇక్కడ ఈ మంత్రం ద్వారా చెప్పబడింది. అందుకే తే దేవాహ అంటే ఇంద్రియాలు ఏమంటున్నాయంటే ఇక్కడ అప్పుడు ఇంద్రియాలు చెప్తున్నాయి ఏతావత్ ఇదం సర్వం ఏదో అన్నం తద్ ఆత్మనే అగాసీహి. ఇంతవరకు ఏవైతే మేము భక్షించింది ఏదైతే ఉందో అన్నాన్ని మనం తీసుకుంటున్నాం గ్రహిస్తున్నామో అవన్నీ ఆత్మనే అగాసిహి ఆత్మను చెందాయి, ఆత్మను తృప్తి ఆత్మ వైపు వెళ్ళాయి. ఆత్మ కొరకు చేసామంటే ప్రాణతత్వం కొరకు చేశాము. అందుకే నహ అస్మిన్ అన్నే ఆభాజస్వ. అందుకే మేము ఏం చేసినా కూడా ఇంద్రియం ద్వారా అవన్నీ ప్రాణాన్ని తృప్తి చెందుతున్నాయి కాబట్టి అందులో మాకు భాగం కావాలి, ఆభాజస్వ భాగం ఇవ్వాలి అని ఇంద్రియాన్ని ప్రార్థించినప్పుడు తే వై మా అభిసంవిశంతి. అప్పుడు ప్రాంతత్వం ఏమైందంటే అభిసంవిశత అంటే ఇవన్నీ కూడా మీరు నాలో ప్రవేశించాలి, అవయభూతంగా కావాలంటే అంతరంగభూతంగా సమర్పణం యుక్తం కావాలి. తే వై మా అభిసంవిశత అని అంటే సంపూర్ణంగా ప్రవిష్టం కావాలి, లీనం కావాలి అని చెప్పి ప్రాంతత్వం ఇంద్రియాలను సంబోధించింది, ఇది ప్రస్తావించింది. తథా ఏతి అలా చేసినప్పుడు ఏమైందంటే తం సమంతం పరినివిశంత అవి అలాగే సంపూర్ణంగా అన్ని వైపుల నుంచి పరినివిశంత నివిశంత అంటే పూర్తిగా ప్రవిష్టమైపోయాయి అన్నమాట. అందుకే ఆ కాలం తస్మాత్ యద్ అనేన అన్నం అత్తి, అందుకే దీని ద్వారా అయితే అన్నం తినబడుతుందో తేన ఏతాహ తృప్యంతి. అందుకే ఇవన్నీ కూడా తృప్తి చెందుతున్నాయి, ఇంద్రియాలు తృప్తి చెందుతున్నాయి. మనం ఏవైతే మనం భుజిస్తున్నామని ఆ ప్రాంతత్వం పుష్టి చెందినట్లయితే ఇంద్రియాలు కూడా తృప్తి చెందుతున్నాయి, శాంతంగా ఉంటున్నాయి. ఇంద్రియాలు శాంతంగా ఉన్నప్పుడు మనం కర్మలు యథార్థంగా చేయగలుగుతామట. ఇంద్రియాలు చాంచల్యం వచ్చినట్లయితే ఆ కర్మల పట్ల కూడా అంటే ఇవన్నీ మూలగతంగా ఆత్మలో చాంచల్యం ఉన్నప్పుడు ఇవన్నీ శరీరంలో కూడా అలాంటి శైథిల్యం వచ్చేస్తుందన్నమాట. అందుకే ముందు ప్రాణతత్వం ఆత్మతత్వం స్థిరంగా పుష్టిగా ఉన్నట్లయితే ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే స్వస్మిన్ తిష్టది స్వస్థ అంటాం. స్వస్థంగా ఉన్నట్లయితే మిగిలిన ఇంద్రియాలు కూడా అలాగే తృప్తిగా ఉంటాయి, అంటే శాంతంగా ఉంటాయి. అందుకే ఏవం హా వై ఈ రకంగా తెలుసుకుంటారో స్వాహ అభిసంవిశంతి, అటువంటి వ్యక్తికి బంధు బాంధవులు ఏదైతే ఉన్నదో వాళ్ళంతా కూడా తనకు అనుయాయులు అయిపోతుంది అన్నమాట. అంటే నిస్వార్థంగా ఉంటూ కర్మ ఎవరు చేస్తారో అటువంటి వ్యక్తికి స్వాహ అభిసంవిశంతి. స్వాహ అంటే తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నదో వాళ్ళంతా ఏకత్రీకృతం అవుతారు అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ అంటే ఏకత్రీకృతం అంటే తన యొక్క ఆధీనంలో ఉంటారు. అందుకే ఇక్కడ భర్త శబ్దం చెప్పుకున్నాం. భర్త అంటే విధంగా భరణం పోషణం చేస్తూ ఉంటాడో స్వానం అంటే తన గృహ వ్యక్తులకు కుటుంబ జనులకు ఏ విధంగా చేస్తుంటే పాలిస్తూ పోషిస్తుంటారో అందుకే భర్త అని చెప్పాము. భర్త స్వానం శ్రేష్ఠ, ఎందుకంటే ఆ శ్రేష్ఠ వ్యక్తి అన్నమాట. అందరినీ పోషిస్తున్న పాలిస్తున్న వారికి ఉన్నత వైపు తీసుకెళ్తున్నారు కాబట్టి అలాగా మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. అందుకే ఇక్కడ పునః ఏతాహ అగ్రణీ భవతి, అటువంటి వ్యక్తి అందరికీ అగ్రణిగా ఉంటాడు. అటువంటి నిస్వార్థమైన వ్యక్తికి అందరికీ అగ్రణిగా ఉంటూ నేతగా ఉంటూ నాయకుడిగా ఉంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అందుకే పునః ఏతాహ అగ్రణ్యది భవతి అన్నాద అధిపతి భవతి. అన్నాదని స్వయం కూడా అన్నిక భోక్త అవుతాడు అనమాట. అంటే అతడు స్వయం కూడా అన్నానికి ఆత్మ కళ్యాణంతో పాటు ఎటు కళ్యాణం చేస్తున్నవాటి స్వయం అన్నాదుడు అవుతాడు, అందరినీ పుష్టి కలిగేస్తాడు, అతడు పుష్టిగా ఉంటాడు అనమాట. అన్నాద భవతి అంటే అధిపతి భవతి, అందరికీ శాసించే విధంగా అందరికి స్వామిగా ఉంటాడు, శాసకుడిగా ఉంటాడు, పాలకుడిగా ఉంటాడు. అందుకే ఏవం వేద, ఈ రకంగా ఈ రహస్యాన్ని ప్రాణం యొక్క రహస్యాన్ని తెలుసుకొని ఎవరైతే స్తుతిస్తారో ప్రార్థిస్తారో అటువంటి వ్యక్తి అందరికీ అధిపతి అయి ఉంటాడు, అందరికీ స్వామి అయి ఉంటాడు. అటువంటి సమస్త లోకంలో అతనికి అన్ని కూడా అనుకూలిస్తాయి, అతనికి అనుయాయులుగా ఉంటది అన్నమాట. అది ఈ ప్రాణతత్వం యొక్క రహస్యాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేయాలి. అందుకే ప్రాణోపాసన అంటూ ఉంటామట. మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ప్రాణం యొక్క స్థితి స్థిరంగా స్థిమితంగా ఉన్నట్లయితే
శరీరం ఆటోమేటిక్ గా ఆగిపోతున్నమాట. అప్పుడు ఆ ఇంద్రియాల్లో బలం కూడా వచ్చేస్తుందన్నమాట. అంటే ఆ రకమైన సాధన మనం ప్రాణతత్వం నిలబడి చేసినట్లయితే మనకు శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధి అనేది సమస్థితిలో వచ్చేంత వరకు మనం చేసినట్లయితే, సమస్థితిలో అంటే మన ప్రయత్నం ఉండదు, సహజ స్థితి రావాలి. ఆ రకం చేసినట్లయితే ప్రాణం యొక్క రహస్యం మనం తెలుసుకోగలుగుతాము. ఆ సమస్త ఇంద్రియాలను పుష్టిగా శాంతంగా ఉంచగలుగుతాము. మన వైచారిక శక్తిలో కూడా మార్పు వస్తుంటుంది. అందుకే యా ఏవం వేద, ఈ ప్రాణం యొక్క రహస్యం ఏదో తెలుసుకుంటుందో, యా ఊహ ఏవం విధం స్వేషు ప్రతి పతి బుభూషతి. ఇక్కడ ఆ రకంగా వ్యక్తుల పట్ల, బంధు బాంధవుల పట్ల ఆ ప్రతిస్పర్ధాపూర్వకంగా అతను స్వామిగా ఉంటూ అందరికీ మార్గాన్ని చూపిస్తాడని చెప్పుకున్నాం. అందుకే స్వేషు ప్రతిపతి అంటే ఇక్కడ అందుకే రక్షకుడిగా ఉన్నట్లుగా ఉంటాడనమాట. అందుకే బుభూషతి. ఆ రకంగా ప్రతిపతి అంటే ప్రతికూలమైనటువంటి ప్రతిస్పర్ధాయుక్తమైనటువంటి అంటే ప్రాంతత్వాన్ని తెలుసుకోపోయినప్పటికీ కూడా అందుకే రక్షకుడిగా ఉంటాడు అన్న, అందుకే పాలిస్తూ పోషిస్తూ ఉంటాడు. నా హ ఏవ అలం. కాబట్టి మనం ఈ రకంగా చేసినట్లయితే భార్యేభ్య య ఉ ఏవం వేదం ప్రతి స్వేషు పతి బుభూషతి భార్యేభ్య అలం నా హ ఏవం భవతి అని ఈ రకమైన ప్రారహస్యాన్ని తెలుసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నదో అంటే కేవలం ఆత్మ సంబంధి వాళ్ళే కాకుండా అందరినీ కూడా ప్రతిస్పర్ధతోటి అందరికి పోషించే విధంగా, పాలించే విధంగా ఉంటాడనమాట. అంటే ఆ శక్తి అతనిలో ఉత్పన్నమవుతుంది. అంటే అందరు ఆశ్రయించిన వాళ్ళని కూడా పోషించే శక్తి అతనిలో ఉంటుంది. కానీ ఎవరైతే నిస్వార్థంగా కాకుండా సకామంగా ఉంటాడో అటువంటి వ్యక్తి అందరినీ పాలించగా, పోషించగానే మనం ఉండలేదు. కొన్ని కుటుంబాలు చూస్తుంటామట. అంటే ఎక్కడైనా అతి స్వార్థంలో ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యుల పట్ల కూడా ఉపేక్ష భావంతో ఉన్న వ్యక్తి అక్కడ అన్ని క్లేశాల కలహాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం మర్చిపోయి కేవలం మనలో మనం లీనమై ఉన్నాం అనుకోండి, అక్కడ కలహాలు ఉత్పన్నమవుతుంటే, క్లేశాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనలో ఒక ఆధిపత్యం రావాలి అంటే మనకు సమర్పణ భావన, అది వ్యక్తుల పట్ల కావచ్చు, కుటుంబం పట్ల కావచ్చు, మనకు ఏ సందర్భంలో ఉన్నాం, ఏ వృత్తిలో ఉన్నాం, దాని అనుగుణంగా మనం తీసుకున్నట్లయితే మనం స్వామిత్వాన్ని పొందగలుగుతాము. లేకపోతే ఆ సామర్థ్యం మనలో రాదు అని చెప్పి ఇక్కడ అలం నా హ ఏవం భవతి. ఒకవేళ ఉంటేనే అలాగే మనం సమర్థవంతులు అవుతాం, లేకపోతే సామర్థ్యవంత శక్తి మనలో ఉత్పన్నం కాదు. అందుకే అత యహ ఏవం వేద అథ యహ ఏవ ఏతం అనుభవతి. కాబట్టి ప్రాణతత్వం అయితే స్వార్థహితాన్ని పొందింది కాబట్టి పద పోషకులను అంటే అన్య ఇంద్రియాలను కూడా పుష్టి చేస్తుంది, తృప్తి చెందిస్తుంది. అందుకే ఏతం అను భార్యాన్ బుభూషతి. అందుకే అలాగే ఈ భర్త రూపంలో ఉంటూ ప్రాణతత్వం మిగిలిన ఇంద్రియాలను కూడా పుష్టి కలిగిస్తుంది. అలాగే మనం కూడా మంత్రాంశం ద్వారా మనం పుష్టి చెందాలి, బలయుక్తంగా ఉండాలంటేనా అంతోగత్వ ఇక్కడ మనం కూడా స్వార్థరహితమైనటువంటి కర్మ, నిష్కామకర్మ చేసినట్లయితే అందరి ఎందు ఆధిపత్యాన్ని పొందగలుగుతాము. అందరినీ ముందుకు అగ్రణిగా ఉంటూ, నేతగా ఉంటూ ముందు తీసుకెళ్తూ ఉంటాం. ఆ శక్తి సామర్థ్యం మనలో ఉత్పన్నమవుతుంది, ఆ బలం కూడా మనలో వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ ఈ మంత్రం మనకు చెప్తున్నామట. అందరినీ పోషించే విధంగా, పాలించే విధంగా అందరికి పోషకుడు అవుతావు అంటే ఆ శక్తి నీలో ఉత్పన్నమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఒకసారి ఇక్కడ చూడండి, వహు దేవత బోలే, ఆ దేవతలు చెప్పారంట, జో అన్న హై వహు సబ్ తో ఇతనా హీ హై. అన్నం అంతా ఇంతే ఉంది. ఎంత అంటే ఉసే తుమ్నే కేవల్ అప్నే లియే గాయా హై, దీన్ని కేవలం నీ కోసం నువ్వు పాడావు. అంటే అన్న హీ ఈ జగత్ మే సబ్సే ఉత్తమ వస్తువు హై. ఈ జగత్తులో అత్యంతమైన ఉత్తమ వస్తువు ఏదైనా ఉందంటే అది అన్నం మాత్రమే. జిసే తుమ్నే అప్నే లియే గాయా హై, ఏదైతే నువ్వు నీ కోసం నువ్వు తీసుకున్నావు. అందుకే హమే బి ఇస్ అన్నమే భాగీదారు బనావు, అందుకే అన్నంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించు. ప్రాణ తత్వం ఏం చెప్పిందంటే తుమ్ లోగ్ బి, ప్రాణ్య కహా తుమ్ లోగ్ సభీ ఓర్ సే, మీరందరూ కూడా అన్ని వైపుల నుంచి ముజ్మే ప్రవేశ్ కర్ జావో. కాబట్టి అటువంటి మీరు అలా అనుకుంటే భాగస్వామ్యం కావాలన్నట్లయితే
మీరు మాలో ప్రవేశించండి. ఇప్పుడు ఏదైనా అంతే కదా, మనం లౌకికంగా మనకు ఏదైనా భాగస్వామ్యం కావాలంటే మనలో పూర్తిగా దానికి సమర్పితం కావాలి. ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి, ఆ సంస్థకు అంకితమైనప్పుడు అక్కడ భాగస్వామ్యంలో ఉంటుందన్నమాట. మన వ్యక్తిగతంగా మనకు భిన్నంగా ఉన్నట్టయితే అక్కడ భాగస్వామ్యం ఉండదన్నమాట. ప్రాంతం ఏం సంబోధించింది ఇక్కడ, వీళ్ళు నాలో ప్రవేశించండి. అప్పుడు తథాస్తు అని చెప్పి వాళ్ళందరూ ఇంద్రియాలన్నీ కూడా तथास्तु ऐसा कहकर वह देवता सभी ओर से उसमें प्रवेश कर गए. మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో దేవత రూపంలో ఉన్న ఇంద్రియాలని కూడా ఆ ప్రాంతంలో ప్రవిష్టం అయిపోయాయి. అతః ప్రాణికే ద్వారా మనిషి జో అన్న ఖాతా హై, అందుకే ప్రాణం ద్వారా మనుషులు ఏదైతే అన్నం తింటున్నారో దాని ద్వారా ఏ సభీ దేవత అవి తృప్తి హోతే హై, సమస్త ఇంద్రియాలు కూడా తృప్తి చెందుతున్నాయి. ఇప్పుడు ఏం మన ఆహార పదార్థాలు తీసుకున్నా ఆత్మ పుష్టి కొరకు, ఆత్మ బలం కొరకు తీసుకుంటున్నాం. ఆత్మ ప్రాంతంతో తీసుకుంటుంది కాబట్టి, జీవాత్మ తీసుకుంటుంది కాబట్టి వాటి ద్వారా ఇంద్రియాలు కూడా పుష్టి చెందుతున్నాయి, అంటే తృప్తి చెందుతున్నాయి, శాంతంగా ఉంటున్నాయి. अतः जो इस प्रकार जानता है, लेकिन తెలుసుకొని उसके जाति जन सभी ओर से उसका ఆశ్రయ గ్రహణ करते हैं. ఎందుకంటే తెలుసుకొని చేస్తుందో అటువంటి వ్యక్తికి బంధు బాంధవులు, జాతి జనులు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరూ ఆశ్రయాన్ని పొందుతారో అతని ఆశ్రయంలోకి వస్తారు. బహు స్వజనం కా భరణ కరనే వాళ్ళ, అంటే తన జనులకు భరణం చేసేటువంటి పోషించేవాడుగా ఉంటాడు. ఉన్మే सबसे श्रेष्ठ और उनके आगे चलने वाला नेता होता है. అందుకే వీళ్ళందరికంటే ముందు అందరికి నేతగా ఉంటాడు. तथा अन्य भक्षण करने वाला सबका इसके पश्चात अन्य भक्षण करने वाला सबका అధిపతి होता है. అందరికి అధిపతిగా ఉంటాడన్నమాట. అందుకే అందరికి స్వామిత్వంగా ఉంటాడన్నమాట. जो इस प्रकार अन्य भक्षण करने वाला, अन्य भक्षण करने वाला అంటే తాత్పర్యం ఇక్కడ అందరి కోసం చేసేటువంటి వ్యక్తి అని తాత్పర్యం. ఇప్పుడు తన కోసం తిన్నాడంటే తాత్పర్యం ఒక గాయకుడు ఏ విధంగా తన కోసం కాకుండా తన కోసం ఉంటూ కూడా ఇతరుల కోసం ఏ విధంగా పాట పడతా అలాగా ఈ రకంగా భక్షణ యథార్థంగా తెలుసుకొని ప్రాంతత్వం యొక్క రహస్యం తెలుసుకొని ఇక్కడ ఆ రకంగా భక్షణ చేస్తారో అటువంటి వ్యక్తి అందరికీ అధిపతి అవుతాడు. జాతి జనం మే సే जो भी इस प्रकार जानने वाले के प्रति प्रतिकूल होना चाहता है, అంటే వాళ్ళ బంధు బాంధవులు కూడా ఇంకా ఏదైతే ఉన్నదో ఇటువంటి వ్యక్తి పట్ల అయితే ప్రతికూలంగా ఉండాలనుకుంటాడో అటువంటి వ్యక్తి కూడా अपने ఆశ్రితం కా పోషణ करने में समर्थ नहीं होता. ఈ రకంగా అటువంటి వ్యక్తికి ఎవరైతే ప్రతికూలంగా ఉంటాడో, శత్రు రూపంలో ఉంటాడో అటువంటి వ్యక్తికి ఎప్పుడు ఉన్నతి కలగదు. అంటే జాతి జనం మే సే जो भी इस प्रकार जानने वाले के प्रति ప్రతికూల్ హోనా చాతా హై, ఈ రకంగా ప్రాణం యొక్క తత్వ రహస్యం తెలుసుకొని అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిని మనం దూరంగా ఉంటూ వ్యతిరేకంగా ఉన్నట్లయితే, అంటే ఒక బుద్ధిమంతుడు, పండితుడు, ఒక జ్ఞానవంతుడు, ఒక సమాజంలో శ్రేష్టంగా ఉన్న వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క సంపర్కంలో కాకుండా అతనికి వ్యతిరేకంగా ఉన్నట్లు ఏమవుతుంది, అతనికి ఉన్నతి కలగదు. అందుకే మనం ఒక విరుద్ధం పెట్టుకునేటువంటి అంటే పండితులతో పెట్టుకోవాలి, విద్వాంసులతో పెట్టుకోవాలి, సామర్థ్యవంతులతో పెట్టుకోవాలి అన్నమాట, ఆత్మవేత్తలతో పెట్టుకోవాలి, జ్ఞాని వ్యక్తులతో పెట్టుకోవాలి. అది మనకు వికాసయుక్తంగా ఉంటుంది అన్నమాట. ఎవరు సమాజంలో శ్రేష్టంగా ఉన్నతంగా ఉన్నదో అటువంటి వాళ్ళ వ్యక్తుల పట్ల మనం వ్యతిరేకంగా ఉండకూడదు. సమాజంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్నదో అటువంటి వ్యక్తుల పట్ల అహంకారంతో, అభిమానంతో ఉంటూ, అవిద్యలో ఉంటూ మనం వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు కనీసం అంటే అనుకూలంగా లేక ప్రతికూలంగా ఉండకూడదు. నువ్వు దానికి దగ్గరికి వెళ్ళకపోయినా నువ్వు శాంతంగా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, నీకు హాని కలిగజేస్తుంది, నీకు వికాసం కలగదు. అందుకే प्रतिकूल होना चाहता है वह अपने आश्रितों का पोषण करने में समर्थ नहीं होता. అది సమర్థవంతుడు కాదు, సమర్థవంతుడు కాలేడు. और जो भी इसके अनुकूल रहता है, ఇతనికి అటువంటి శ్రేష్ఠ వ్యక్తికి, నిస్వార్థ వ్యక్తికి అయితే అనుకూలంగా ఉంటుందో, जो भी इसके अनुसार रहकर अपने आश्रितों का पालन पोषण करता है, అంటే ఆశ్రితమైన వ్యక్తికి పాలిస్తూ పోషిస్తూ ఉంటాడో నిశ్చయంగా అతను సమర్థవంతుడు అవుతాడు, వికాసవంతుడు అవుతాడు, ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు, లోకాన్ని జయించగలుగుతాడు అనే అంశం ఇక్కడ మనకు స్పష్టంగా ఈ మంత్రం ద్వారా మనం చూసాము. అస్తు మహోదయ, ఇక్కడ యా ఊహ ఏవం విధం స్వేషు ప్రతిబుభూర్షతి అంటే అక్కడ ఏంటి మహోదయ? స్వేషు ప్రతిబుభూర్షతి అంటే అక్కడ అర్థం ఏంటి మహోదయ? అంటే బుభూర్షతి అంటే పాలిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, అంటే పాలించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎవరిలో శక్తి ఉంటుందో, సామర్థ్యం ఉంటుందో, జ్ఞానం ఉంటుందో అందరినీ పాలించడానికి, పోషించడానికి బుభూసి ఇష్టపడతామన్నమాట. ఇచ్చా అర్థం, ఇష్టపడే అర్థం ఇక్కడ. వాస్తవంగా ఎవరి దగ్గర శక్తి సామర్థ్యం ఉంటుంది, పరమాత్మగా అనంత శక్తి, అనంత సామర్థ్యం ఉంది, సమస్త జీవులను కళ్యాణించడానికి ఇష్టపడుతున్నామన్నమాట. సమస్త జీవుల కళ్యాణం కొరికి ఈ బ్రహ్మాన్ని సృష్టించే రకంగా కర్మ వ్యవస్థ ప్రకారంగా అందరి కళ్యాణం కొరికి ఆత్మ నేను ఏ రకంగా ఆనందయుక్తంగా ఉన్నానో
అలాగే అందరూ ఆనందయుక్తంగా ఉండే ఆత్మ కళ్యాణం కొరకు ఆయన ఈ రకంగా సృష్టిని నిర్మించడం. అలాగే ప్రతి వ్యక్తి ఎవరి దగ్గర సామర్థ్యం ఉంటుందో అది ఇతరుల యొక్క కళ్యాణం కొరకు ఇతరులకు అదే విధంగా అందించాలని చెప్పి ఇష్టపడతారు అన్నమాట. ఇక్కడ కూడా ఆ నిస్వార్థి వ్యక్తి ఇక్కడ అప్పుడు ప్రాంతత్వం అందరూ ఏ విధంగా తృప్తి చెందించిందో ఇక్కడ కూడా బుభూర్షతి అని చెప్పి చెప్పుకున్నామట. ఆ పదాన్ని ఇక్కడ పదజాలం ఇక్కడ ఉపయోగించబడింది. యహ వై అంటే ఎవరైతే ఏతం ప్రాణం అనుసరతి అంటే ప్రాణానుసారంగా ప్రాణతత్వం తెలుసుకొని ఆ రకంగా ఉపాసన చేస్తారో, ఆ రకంగా సమర్పిత భావంతో యుక్తం ఉంటుందో భార్యాన్ బుభూర్షతి అటువంటి వ్యక్తి, భార్య అంటే ఒక భర్త ఒక భార్య ఏ విధంగా పోషిస్తుడో పాలిస్తుంటాడో అలాగా అతని నిస్వార్థమైన వ్యక్తి అందరినీ పోషించగలుగుతాడు, పోషించడానికి సమర్థవంతుడు అవుతాడు, అలాగే పోషించి ఇష్టపడతాడు అన్నమాట. బుభూర్షి ఆ రకంగా ఇష్టపడతాడు కూడా ఆ వ్యక్తి కూడా, సమర్థం ఉన్న వ్యక్తి కూడా. అంటే తన వరకే సీమితంగా ఆలోచించడు. ఏ విధంగా డబ్బు ఐశ్వర్యం ఉందో వ్యక్తి ఏ విధంగా అందరికి పంచిపెడుతుంటాడో దాన ధర్మాలు చేస్తుంటాడో అటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఆ రకంగా ఉన్నతంగా వస్తుంది. అంటే శ్రేష్టమైన వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ రకంగా తన వరకే నా దగ్గర ఉందిగా నాకు సరిపోతుంది, నా కుటుంబం వరకే సరిపోతుంది చెప్పి ఆలోచించకుండా ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే అందరికీ సేవ చేయడానికి, అందరికీ ఉపకారం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే ఆ రకంగా బుభూర్షతి అని చెప్పి ఇక్కడ చెప్పబడిందన్న. అస్తు మహోదయ. అస్తు అంటే పాలన పోషించడానికి ఇష్టపడటం. అందుకే లాస్ట్ ఇచ్చాడు అనుసర ఆశ్రితంగా పాలన పోషణ కన్నా చాతా హై అంటే తన వద్దకు వచ్చిన ఆశ్రితులకు ఏదైనా కానీ మనసులో ఏదైతే ఉన్నదో వాటికి పాలించడానికి పోషణకి సహకరించి ఇష్టపడతాడు అనమాట. ఇష్టపడటం బుభూర్షతి ఆ రకంగా అతనికి ఆ సామర్థ్యం వస్తుందని ఇష్టపడతాడు, అందరినీ పుష్టి చేయడానికి ఇష్టపడతాడు. నిస్వార్థ వ్యక్తి సామర్థ్యం ఉంటుంది అనేది భావంతో ఇక్కడ చెప్పబడింది. అంటే ఇక్కడ స్వేచ్ఛప్రతి అంటే చూద్దామండి. స్వేచ్ఛప్రతి అంటే ఆశ్రయం కోసం వచ్చిన వాళ్ళతో అని అర్థం మహోదయ. అర్థం స్వేచ్ఛప్రతి పోషణ చేయడానికి ఇష్టపడడం అనేది ఇక్కడ తాత్పర్యం బుభూర్షతికి అర్థం. తను ఆశించిన వ్యక్తులు అందరికీ పోషణ చేస్తాడు, పుష్టి చేస్తాడు, అన్ని రకాల సమర్థవంతం చేస్తాడు, చేయడానికి ఇష్టపడతాడు అన్నమాట. అస్తు మహోదయ. అస్తు ధన్యవాదం. అస్తు దీంట్లో మిగిలిన అంశాలు ఏవైతే చూద్దామండి. ఈ విధంగా చెప్పుకున్నాను. మనం పాఠంలో కాకుండా దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకున్నాము. అస్తు అవి మీకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం దాన్ని వ్యాఖ్యానం చేశాను. గురుగారు నాకు ఇవాళ చాలా గురుగారు నాకు చాలా ఇవాళ అనుభవంగా సరెండర్నెస్ మన అదేది సరెండర్నెస్ కి దాని మీనింగ్ నాకు చాలా చాలా అనుభవపూర్వకంగా రియలైజ్ అయ్యా సార్. అది కాకపోతే అదేదో క్షణికము ఒక ఫ్యూ మినిట్సే ఉంది ఒకప్పుడు, అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటా ఆ భావము అది పూర్తిగా ఆ సరెండర్నెస్ భావంలో చాలా ఆనందం అనిపించింది. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో దాన్ని ఇంకా లోతుగా ఆలోచించుకుంటూ చాలా ధన్యవాదాలు గురుగారు. కాబట్టి ఆ రకం వచ్చినప్పుడు మనకు ఆ చైతన్య శక్తి కూడా వచ్చేసి ఖచ్చితంగా అనుభూతికి రావాలి. అట్లా మన ప్రతిదీ కూడా రియలైజ్ చేసుకోవాలన్నమాట. అలా అనుభూతి కలుగుతున్నట్లయితే నిజంగా ఆనందం వస్తుందని. ప్రతి కర్మ రసయుక్తంగా ఉంటుందన్నమాట. మనకు ఆనందం వస్తుంది ఏ కర్మ చేసినా కూడా. అంటే ఆ రకంగా మీరు అలాగే ఏమవుతుందంటే ఒక్కోసారి మనకు అలాంటి సమర్పణ భావన ఉన్నప్పుడు చాలా విషయాలు సూక్ష్మగత విషయాలు కూడా అదే తత్వం ఒకరికి ఏ రకంగా అర్థం అవుతుందో కొందరికి అందరికి అర్థం కావాలి. ఒకే వాక్యం ఒకే వ్యక్తి అనేక రకాలు తీసుకుంటూ ఉంటామట. మన ఆ రకంగా జిజ్ఞాసా భావంతో యుక్తమైనప్పుడు మనకు ఏ అర్థాన్ని బోధించాలో ఆ శబ్ద బ్రహ్మ అక్షర బ్రహ్మానికి ఆ రకంగా బోధిస్తూ ఉంటున్నాం. మనలో ఆ శబ్దం పట్ల వ్యక్తి పట్ల శ్రద్ధ నిష్ఠ భావన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విషయం ఆ వస్తువు ఆ ప్రతిపాదన కూడా అంతా ఆ రకంగా మనకు అదే విధంగా లోపలికి వెళ్తూ ఉంటున్నామట. అది ఇప్పుడు తమరు చెప్పింది సమర్పణలో నాకు సమర్పణ అనేది ఏదో వేరే మెకానికల్ గా అనుకునేవాడిని కాదు. మెకానికల్ గా కాదు, ఇక్కడ అంతా మన మనసులో ఏ రకమైన వాసనలు ఉండకుండా సరెండర్నెస్ అంటే అసలు ఏమి మనకి జీవితంలో ఇదే మొదటి అనుకున్న ఆ స్థితిలో ఉన్న ఒక పరిస్థితి జరిగింది. అదే కొద్ది నిమిషాలే. ఆ అనుభవం మళ్ళీ తర్వాత మిగలేదు. కాబట్టి ఆ రకం తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లు అట్లా మనలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆ రకం ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి.
ఖచ్చితంగా మనలో ఉండే స్థితిగతి మనకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ముందు మనకు తెలియాలి, మనం ఏదో తెలియాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ స్థాయిలో ఉన్నానే అది మనకు అనుభూతి కలిగినట్లయితే అప్పుడు మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలా మటుకు మన గురించి మనకు తెలుసు, చాలా మందికి మన గురించి మనకు తెలియదు. మనం ఎవరు ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, మనకి ఏం తెలుసు ఏం తెలియదు. ఈ విషయం తెలుసుకున్నట్లయితే మనకు నిజంగా మనం గతి మనకు ముందుకు వెళ్ళిపోతుంది, యథార్థతాన్ని తెలుసుకోగలుగుతాం. అస్తు అటువంటి విషయాలు ఇంకా మనకు ఇందులో బాగా దృష్టాంతాలతో ఇవ్వబడ్డాయి, అవి చెప్పుకోండి. అస్తు. అస్తు మహోదయ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.